మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. మామిడి పానీయాల తయారీలో నిజమైన పండ్ల గుజ్జు పల్ప్ శాతాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ దానికి అనుగుణంగా జీఎస్టీ రాయితీలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. పానీయాల్లో కనీసం 22 నుండి 25% సహజ సిద్ధమైన మామిడి గుజ్జును తప్పనిసరిగా వాడే ఉత్పత్తులకే 5% రాయితీ జీఎస్టీ స్లాబ్ను పరిమితం చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అంతకంటే తక్కువ గుజ్జు శాతంతో కృత్రిమ రుచులు వచ్చేలా ఇతర రసాయనాలతో తయారు చేసే పానీయాలపై అధిక పన్ను విధించాలని స్పష్టం చేసింది. లక్నోలోని ఐసీఏఆర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ టి దామోదరన్ నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సమర్పించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించక మార్కెట్లో ధరలు తీవ్రంగా పతనమైన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. తోతాపురి రకం మామిడి ధరల పతనానికి కారణాలను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ విధంగా పేర్కొంది. వాణిజ్య పానీయాల తయారీ సంస్థలు చాలా తక్కువ పరిమాణంలో నిజమైన పల్ప్ను ఉపయోగిస్తున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యానికి పండ్ల సేకరణ సమయానికి మధ్య సమయం ఉండడం లేదు. అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్లో ధరలు హెచ్చు తగ్గులున్నాయి. రైతుల సిద్ధమైన ఆదాయం అందించేందుకు ప్రతి సీజన్ ముందే పంట దిగుబడి, ప్రాసెసింగ్ అవసరాలు, ఎగుమతి అంచనాల ఆధారంగా రిపోర్ట్ ఇవ్వాలని నిపుణులు చెప్పారు. సూచనప్రాయమైన కొనుగోలు ధరలను ఖరారు చేసే సెంట్రల్ కోఆర్డినేషన్ అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆ కమిటీ బృందం ప్రతిపాదించింది. ఈ సిఫారసులు అమలుకు వస్తే పానీయాల తయారీ సంస్థలు 5% జీఎస్టీ ప్రయోజనం కోసం తోతాపూరి మామిడి గుజ్జును కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల తోతాపూరి పండిస్తున్న లక్షలాది మంది రైతులకు సిద్ధమైన డిమాండ్, మెరుగైన ధర దక్కుతాయి. మరోవైపు వినియోగదారులకు కృత్రిమ రసాయనాలు లేని ఆరోగ్యకరమైన జ్యూస్లు అందుబాటులోకి వస్తాయి. ఆహార శుద్ధి రంగాన్ని రైతు సంక్షేమానికి అనుసంధానించే ఈ ప్రక్రియ వేగంగా అమలైతే మామిడి సాగుదారుల కష్టాలకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.